ఓకే మేడం, కంటిన్యూ చేయండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంయుక్త. నేను మీకు ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చి బైనరీ సెర్చ్. మేడం రికార్డ్ మాత్రం అవుతుంది, స్క్రీన్ షేర్ కానీ. రికార్డు ఓకే మేడం, కంటిన్యూ చేయండి. సారీ. ఓకే. బైనరీ సెర్చింగ్. ఫస్ట్ సెర్చింగ్ అంటే ఏంటంటే మనందరికీ తెలుసు, వెతకడం. ఇప్పుడు కొన్ని నెంబర్స్ ఇస్తారు, వాటిల్లో మనకు కావాల్సిన నెంబర్స్ వెతకడానికి మనం కొన్ని సెర్చింగ్ టెక్నిక్స్ యూజ్ చేస్తామన్నమాట. సి లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అయితే లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్ లాంటివి డిఫరెంట్ సెర్చింగ్ టెక్నిక్స్ ఉంటాయి. వీటిని ఎందుకు యూజ్ చేస్తామంటే మనము కొన్ని నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ ఆ లిస్ట్లో ఎక్కడుందో త్వరగా వెతకడం కోసం ఈ లీనియర్, బైనరీ సెర్చ్ ఇలాంటి సెర్చింగ్ డిఫరెంట్ మెథడ్స్ని మనము యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు నేను బైనరీ సెర్చ్ గురించి చెప్పబోతున్నాను. బైనరీ సెర్చ్లో సపోజ్ ఇప్పుడు ఒక గేమ్ ప్లే చేస్తామనుకోండి. మీరు ఒక 1 నుంచి 100 లోపు నేను ఒక నెంబర్ అనుకుంటాను, గెస్ చేస్తాను. నేను ఒక నెంబర్ అనుకుంటాను 1 నుంచి 100 లోపు. మీరేం చేయాలంటే ఎస్ఆర్ను యూజ్ చేసి నన్ను క్వశ్చన్స్ అడగచ్చు కొన్ని. ఆ కొన్ని క్వశ్చన్స్ అడిగి ఆ నెంబర్ ఏంటో 1 to 100 మధ్యలో నేను ఏ నెంబర్ అనుకుంటున్నానో అది మీరు కనుక్కోగలగాలి. ఇది గేమ్ అన్నమాట. 1 to 100 అంటే నెంబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనము నేను ఏ నెంబర్ అనుకున్నానో కనుక్కోవాలంటే మీకు కొద్ది కష్టం అవుతుంది. అదే బైనరీ సెర్చ్ టెక్నిక్ యూజ్ చేశారంటే నేను ఏ నెంబర్ అనుకుంది మీరు ఈజీగా కనుక్కోవచ్చు. దీంట్లో కండిషన్ ఇచ్చారు, మీరు కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు, నేను ఎస్ ఆర్ నో అని ఆన్సర్ ఇవ్వాలన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మీరు నెంబర్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, హౌ మెనీ క్వశ్చన్స్ డూ యూ నీడ్ టు ఆస్క్ టు ఫైండ్ ద నెంబర్. మనం ఇప్పుడు నేను అనుకున్న నెంబర్ ఏదో మీరు కనుక్కోవడానికి మీకు ఎన్ని క్వశ్చన్స్ అవసరం అవుతాయి అని అడుగుతున్నారు. ఇన్ బెస్ట్ కేస్ యూ కుడ్ గెస్ ద నెంబర్ రైట్ ఆన్ యువర్ ఫస్ట్ ట్రై. మీరు ఫస్ట్ ట్రైలోనే నేను ఏ నెంబర్ అనుకుంటున్నానో కరెక్ట్గా గెస్ చేయొచ్చు. లేదంటే వరెస్ట్ కేసులో దాదాపు 100 క్వశ్చన్స్ మీరు అడగచ్చు అన్నమాట. అంటే నువ్వు అనుకున్న నెంబర్ 1, నువ్వు అనుకున్న నెంబర్ 2, అలా ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతూ పోతే వరెస్ట్ కేసులో 1 to 100 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మీకు బెస్ట్ కేస్ వచ్చి ఫస్ట్ టైమే గెస్ చేయగలగచ్చు. వరెస్ట్ కేస్ వచ్చి 100 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 100 క్వశ్చన్స్ అడిగి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అన్నమాట. అది ఎలా అంటే మీరు అనుకున్న నెంబర్ 1, 2 అలా అడుగుతూ పోతే మనకు ప్రాబ్లము ఒక్కొక్క క్వశ్చన్ అది ప్రాబ్లం యొక్క సైజ్ అనేది తగ్గుతా పోతుంది అన్నమాట. కానీ అది చాలా టైం టేకింగ్. కాబట్టి ఈ ప్రాబ్లమ్ని బైనరీ సెర్చ్ యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం. సపోజ్ మనము ఈవెన్ నెంబర్స్ అన్ని 100 లోపు ఉండేది ఇలా రాసుకున్నాం అనుకోండి ఒక టేబుల్ ఫార్మాట్లో. ఇప్పుడు వాట్ ఇఫ్ ద ఫస్ట్ క్వశ్చన్ వాజ్ ఈజ్ ఇట్ ఈవెన్. ఇప్పుడు మీరు నన్ను ఫస్ట్ క్వశ్చన్ సపోజ్ ఈవెన్ నెంబరా నువ్వు అనుకుండేది అని అడిగారు అనుకోండి. నేను ఇప్పుడు అవుతా ఉన్నా చూడండి. 1 to 50కి మిడ్ పాయింట్ ఏంటంటే 25 కాబట్టి కాలేదా? అవుతుందిలే. ఓకే అవుతుంది, కంటిన్యూ చేయక. ఓకే. 1 to 50కి మిడ్ పాయింట్ 25 కాబట్టి మీరు నన్ను నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి అడగచ్చు, ఈజ్ ఇట్ గ్రేటర్ దాన్ 25 అని. ఎందుకంటే ఇప్పుడు 1 to 50లో మనం హాఫ్ నెంబర్స్ ఎలిమినేట్ చేయాలి కాబట్టి వాటిల్లో మిడ్ పాయింట్ 25 కాబట్టి ఆ నెంబర్ గ్రేటర్ దాన్ 25 లెస్ దాన్ 25 అని మీరు నన్ను నెక్స్ట్ క్వశ్చన్ అడిగారు అనుకోండి.
If the answer for the second question was yes, we would have eliminated 1 to 25. నేను అనుకున్న నెంబర్ 25 కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, ఆటోమేటిక్గా 1 to 25 నెంబర్స్ని ఎలిమినేట్ చేస్తాము. నేను దీనికి ఎస్ అని చెప్పాను అనుకోండి ఆన్సర్, అంటే సపోజ్ నేను అనుకున్న నెంబరు 25 అబవ్ ఉంది అని అన్నాను అనుకోండి, అప్పుడు 1 to 25 నెంబర్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇంకప్పుడు ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 26 to 50 నెంబర్స్ మాత్రమే ఉంటాయన్నమాట. సో దిస్ కటింగ్ ఆఫ్ స్ట్రాటజీ రెడ్యూసెస్ ది సైజ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ బై హాఫ్ ఇన్ ఈచ్ క్వశ్చన్. అంటే నేను ఇక్కడ ఏం టెక్నిక్ యూజ్ చేశానంటే కట్ ఇన్ హాఫ్ అని ఒక స్ట్రాటజీ యూజ్ చేశాను. వీటి వల్ల ఒక ప్రాబ్లం ఒకేసారి హాఫ్ మైన రెడ్యూస్ అవుతుంది అన్నమాట. ఒక ప్రాబ్లం సైజ్ అనేది హాఫ్ ఒకేసారి రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నేను అనుకున్న నెంబరు 26 to 50 మధ్యలో ఉందని చెప్పాను కదా, ఇప్పుడు కనుక్కోవడం ఈజీ. ఇప్పుడు 26కి 50కి మిడ్ పాయింట్ ఏంటంటే 38 అన్నమాట. 38. నెక్స్ట్ వచ్చి 39కి 50కి మిడ్ పాయింట్ ఏంటంటే 44 అన్నమాట. ఇప్పుడు మీరు నన్ను నెక్స్ట్ ఏ క్వశ్చన్స్ అడుగుతారంటే, మనం మిడ్ పాయింట్కు ఏ ఫార్ములా యూజ్ చేస్తామంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2 అనేది యూజ్ చేస్తామన్నమాట మిడ్ పాయింట్ కనుక్కోవడానికి. సపోజ్ మనకు వచ్చే ఆన్సర్ ఫ్రాక్షన్ రూపంలో వచ్చింది అనుకోండి 44.5 వల్ల, మనం అప్పుడు ఏం చేయాలంటే ఓన్లీ ఇంటీజర్ పోర్షన్ మాత్రమే తీసుకుంటాం. అంటే సపోజ్ ఇక్కడ 44.5 ఉంది కదా, 44 అనే ఇంటీజర్ పోర్షన్ మాత్రమే తీసుకుంటాము. ఇంటీజర్ పోర్షన్ ఆఫ్ ఫస్ట్ నెంబర్. ఒకవేళ సెకండ్ నెంబర్లో కూడా ఇలా డెసిమల్ పాయింట్స్ ఉంటే ఓన్లీ ఈ ఇంటీజర్ పార్ట్ మాత్రమే తీసుకుంటాం అన్నమాట. మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఇది ఫార్ములా, ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ డివైడెడ్ బై 2. నెక్స్ట్ ఇప్పుడు మనము ఫస్ట్ నెంబర్ అది చెప్పుకున్నాం కదా, అది ఇక్కడ అప్లై చేసి చూద్దాము. లెట్ us now put the cutting half strategy into action. Say the number I thought of was 42. ఇక్కడ సపోజ్ నేను అనుకున్న నెంబర్ 42 అనుకోండి. ఇందాక ఆల్రెడీ 26 to 50 మధ్య నేను అనుకున్న నెంబర్ ఉందని చెప్పాను కదా. సపోజ్ నేను అనుకున్న నెంబర్ 42 అనుకోండి. ఈ 42 కనుక్కోవడానికి మనం ఎన్ని క్వశ్చన్స్ యూజ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సపోజ్ నేను అనుకున్న నెంబర్ 42 కదా, వీటిని ఎన్ని క్వశ్చన్స్ యూజ్ చేసి మనం కనుక్కోగలమంటే చూడండి 7 క్వశ్చన్స్ యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేశానంటే 1 to 100 నెంబర్స్ ఉన్నాయి కదా, వాటిలో నేను అనుకుంది ఈవెనా ఆడా అని అడిగి 50 క్వశ్చన్స్ దాకా ఎలిమినేట్ చేశాను. నెక్స్ట్ ఆ 50లో కూడా నేను మిడ్ పాయింట్ తీసుకున్నాను. మిడ్ పాయింట్ వచ్చి 50లో 1 to 50లో మిడ్ పాయింట్ 25. నెక్స్ట్ మీరు అడిగే క్వశ్చన్ ఏంటి, నాకు నువ్వు అనుకున్న నెంబర్ గ్రేటర్ దాన్ 25 అని అడుగుతారు. సారీ, నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సపోజ్ నేను అనుకున్న నెంబర్ 42 కదా, 7 క్వశ్చన్స్లో ఫస్ట్ 50 క్వశ్చన్స్ మనం ఆల్రెడీ ఈవెనా ఆడా అని అడిగి ఎలిమినేట్ చేశాము. తర్వాత 1 to 50లో మిడ్ పాయింట్ 25 కాబట్టి నెక్స్ట్ మీరు నువ్వు అనుకున్న నెంబర్ 25 కంటే ఎక్కువ తక్కువ అని అడుగుతారు. అప్పుడు నేను ఎస్ అంటాను కాబట్టి 1 to 25 నెంబర్స్ ఎలిమినేట్ అవుతాయి. థర్డ్ స్టెప్లో ఓన్లీ 26 to 50 నెంబర్స్ మాత్రమే మిగిలి ఉంటాయి. వీటి మిడ్ పాయింట్ వచ్చి 38 కాబట్టి
మీరు నెక్స్ట్ అడిగే క్వశ్చన్ సపోజ్ ఈజ్ ఇట్ గ్రేటర్ దాన్ 38 అనుకోండి, నేను ఎస్ అన్నాను అనుకోండి, అంటే ఆ నెంబరు 38 to 50 మధ్యలో ఉంటుంది. అప్పుడు రిమైనింగ్ నెంబర్స్ ఏముంటాయి, 39 నుంచి 50 మాత్రమే ఉంటాయి, 50 వరకు. ఇప్పుడు వీటిలో మిడ్ పాయింట్ వచ్చేసి 44. మళ్ళీ మీరు నన్ను 44 కంటే నువ్వు అనుకున్న నెంబర్ గ్రేటరా కాదా అని అడుగుతారు. నేను నో అంటాను, అంటే అప్పుడు ఏమని 42 లోపలే ఈ నెంబర్ ఉందని అర్థం, 39 to 44 మధ్యలో. ఇప్పుడు నేను మళ్ళీ వీటిలో మిడ్ పాయింట్ తీసుకుంటాను. సపోజ్ 41 కదా, అది మళ్ళీ 41 నువ్వు అనుకున్న నెంబర్ గ్రేటర్ దాన్ 41 అని అడుగుతారు. నేను అప్పుడు ఎస్ అంటాను, ఎందుకంటే నేను అనుకుంది 42 కాబట్టి. అప్పుడు ఏం నెంబర్స్ ఉంటాయంటే 42, 43, 44 మాత్రమే ఉంటాయి. మళ్ళీ ఆ 3 నెంబర్స్లో మిడ్ పాయింట్ ఏంటి, 43. నువ్వు అనుకున్న నెంబర్ గ్రేటర్ దాన్ 43 అంటే కాదు అంటాను నేను. అప్పుడు ఇంకేముంటాయంటే ఓన్లీ 42, 43 ఉంటాయి. నెక్స్ట్ నువ్వు అనుకున్న నెంబర్ గ్రేటర్ దాన్ 42 అని అడిగితే సపోజ్ నో అంటాను. అప్పుడు ఆటోమేటిక్గా నేను అనుకుంది 42 నెంబర్ అని మీరు కనుక్కోవచ్చు అనమాట. సో అది 42 అనే నెంబర్ నేను అనుకున్నాను అనుకోండి 1 to 100లో. మనం ఇలా 7 క్వశ్చన్స్ యూజ్ చేసి కట్టింగ్ హాఫ్ స్ట్రాటజీ, అంటే ఒక్కొక్క క్వశ్చన్ని హాఫ్ ఎలిమినేట్ చేసుకుంటా పోవడం వల్ల క్వశ్చన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు అంటే 1 to 100 నెంబర్స్ లోపే ఉన్నాయి కాబట్టి మనం 7 క్వశ్చన్స్లో కనుక్కోగలుగుతున్నాం. సపోజ్ ఇప్పుడు 1024 అనే నెంబర్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనకు కనుక్కోవాలంటే కొద్దిగా వరెస్ట్ కేసెస్లో దాదాపు మనకు ఎన్ని క్వశ్చన్స్ అవసరమవుతాయి, 1024 క్వశ్చన్స్ అవసరమవుతాయి అన్నమాట. అలా కాకుండా ఇలా కట్టింగ్ ఆఫ్ స్ట్రాటజీ యూజ్ చేస్తే దాదాపు హాఫ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ మనం అనుకున్న నెంబర్ 2 అనుకోండి, అప్పుడు మనకు ఏమవుతుంది, ఈజీగా కనుక్కోవచ్చు. సపోజ్ మనం అనుకున్న క్వశ్చన్ 2 అనుకోండి, మనం ఒకే క్వశ్చన్తో ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సపోజ్ 4 అనుకున్నాం అనుకోండి, దాదాపు ఒక 2 క్వశ్చన్స్ అడిగి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అన్నమాట. అట్లా ప్రాబ్లమ్ను బట్టి క్వశ్చన్స్ డిఫరెంట్, అంటే ఎక్కువ క్వశ్చన్స్ యూజ్ చేసి సాల్వ్ చేసే ఉంటాయి, తక్కువ క్వశ్చన్స్ యూజ్ చేసి సాల్వ్ చేసేవి ఉంటాయి అన్నమాట. We see a pattern here. Even if we double the size of problem, we only need additional question to solve it. అంటే మనం ఈ కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేయడం వల్ల ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఈ స్ట్రాటజీ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు. సపోజ్ నేను అనుకున్న నెంబర్ 2 అయితే వరెస్ట్ కేసులో ఒక క్వశ్చన్ అడిగి సాల్వ్ చేయొచ్చు. 4 అయితే 2, ఇలా నెంబర్స్ డిఫరెంట్ ఇచ్చారు కదా, 32, 64 ఇలా 1024 వరకు. ఇట్లా వరెస్ట్ క్వశ్చన్స్, వరెస్ట్ కేసులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అడుగుతామంటే దాదాపు 10 క్వశ్చన్స్ అడిగి ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామన్నమాట. ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్ని మారిస్తే, ఇంతవరకు మనం సెర్చింగ్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇన్ ఈచ్ ఆఫ్ ది పేర్స్ బిలో విచ్ డు యు ప్రాబ్లం. ఈ కింది ఇచ్చిన వాటిల్లో మీరు ఏది ఈజీగా సాల్వ్ చేయొచ్చు, అంటే ఈ 3 క్వశ్చన్స్ లో ఏ ప్రాబ్లమ్ ని మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనుకుంటున్నారని అడుగుతున్నారు. ఫస్ట్ ది సెర్చింగ్ ఫర్ ఏ హౌస్ వెన్ ఇట్స్ ఫుల్ అడ్రస్ ఈస్ నోన్, searching for it with only the names of residents and the locality. సపోజ్ మనకు ఒక హౌస్ అడ్రస్ ఫుల్ ఇచ్చి వెతకమన్నారు అనుకోండి, ఆ ఇంట్లో ఉండే వాళ్ళ పేర్లు, అడ్రస్తో, లొకాలిటీతో సహా ఫుల్ డీటెయిల్స్ ఇస్తే వెతకడం ఈజీగా.
సెకండ్ క్వశ్చన్ చూడండి. సెర్చింగ్ ఫర్ ఏ ప్లేస్ ఇన్ మ్యాప్ విత్ అన్ ఇండెక్స్ వర్సెస్ వితౌట్ అన్ ఇండెక్స్. మనం మ్యాప్ చూసి దాన్ని అడ్రస్ని వెతకడం ఈజీనా? థర్డ్ క్వశ్చన్, సెర్చింగ్ ఫర్ ఏ వర్డ్ ఇన్ ఏ స్టోరీ బుక్ వర్సెస్ సెర్చింగ్ ఫర్ ఇట్ ఇన్ ద డిక్షనరీ. ఒక వర్డ్ ఉందనుకోండి, దాన్ని స్టోరీ బుక్లో వెతకడం ఈజీనా లేకపోతే ఒక డిక్షనరీలో వెతకడం ఈజీనా అని ఈ 3 క్వశ్చన్స్ అడిగారు మనల్ని. వీటిల్లో ఏది ఈజీ అంటే మనకు ఫుల్ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు వెతకడం ఈజీ కదా. వాట్ ఈస్ కామన్ అక్రాస్ ఆల్ ద ఈజియర్ కేసెస్ అబౌవ్? ఆర్గనైజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మేక్ ఇట్ ఈజియర్ టు ఫైండ్. మనకు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ను కరెక్ట్గా ఆర్గనైజ్ చేసుకొని ఫుల్ మనం డీటెయిల్స్ అన్నీ కనుక్కొని వెతకడం ఈజీ అన్నమాట. సెర్చింగ్ సార్టెడ్ డేటా. ఇన్ అవర్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెర్చింగ్ ఫర్ ఎ వర్డ్ ఇన్ డిక్షనరీ, వాట్ మేడ్ ఇట్ ఈజియర్ దాన్ లుకింగ్ ఫర్ ఇట్ ఇన్ ఏ స్టోరీ బుక్? మనల్ని ఏమడుగుతున్నారంటే ఒక డిక్షనరీలో వర్డ్ వెతకడం ఈజీనా, ఒక స్టోరీ బుక్లో వర్డ్ వెతకడం ఈజీనా అని అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటంటే ఇన్ ద డిక్షనరీ వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. అంటే మనకు డిక్షనరీలో వెతకడం ఈజీ, ఎందుకంటే ఒక వర్డ్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వాళ్ళు ఆల్రెడీ అరేంజ్ చేసి ఉంటారు కాబట్టి మనకు వెతకడం ఈజీ అన్నమాట ఆ వర్డ్ని. When words or numbers are arranged in order, we call them as sorted. Otherwise, we call them as unsorted. ఎప్పుడైనా నెంబర్స్ కానీ వర్డ్స్ కానీ ఒక ఆర్డర్లో అరేంజ్ చేసి ఉంటే వాటిని మనం ఏమంటామంటే సార్టెడ్ అంటాం, లేకపోతే అన్సార్టెడ్ అంటాం. అంటే మనకు అన్ని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసుకొని వెతకడం చాలా ఈజీ అన్నమాట. అలా వెతకడాన్ని సార్టెడ్ డేటా అంటాం. నెక్స్ట్, we have learned about linear search techniques that examines each item in the unsorted data to find what is looking for. మనం లీనియర్ సెర్చ్ తీసుకుంటే గిన ఆ టెక్నిక్ యూజ్ చేస్తే దాంట్లో ప్రతి ఐటెం వెతకాలన్నమాట. వాళ్ళు ఇచ్చిన డేటాలో లీనియర్ సెర్చింగ్లో ప్రతి ఐటెం వెతుకుతా పోయి ఆ ఐటెం కనపడినప్పుడు స్టాప్ అవుతుంది అన్నమాట. అది లీనియర్ సెర్చ్. దీనికి ఇలా కాకుండా ఇంకా బెటర్గా చేయాలనుకుంటే మనం బెటర్గా చేయగలమా అని ఇక్కడ అడుగుతున్నారు. ఎస్, వీ డోంట్ హ్యావ్ టు ఎగ్జామిన్ ఈచ్ ఐటెం, వీ కెన్ ఎలిమినేట్ సెవరల్ ఐటెమ్స్ ఇన్ వన్ గో. ఇక్కడ మనము బైనరీ సెర్చింగ్ టెక్నిక్ యూజ్ చేసామంటే ఇలా లీనియర్ సెర్చ్లో లాగా ప్రతి ఐటెం వెతకకుండా కటింగ్ హాఫ్ స్ట్రాటజీ యూజ్ చేసి ఒకేసారి హాఫ్ ఆఫ్ ది డేటాని ఎలిమినేట్ చేయొచ్చు. కాబట్టి లీనియర్ సెర్చ్ కంటే బైనరీ సెర్చ్ ఈజీ అని చెప్తున్నారు. ది టెక్నిక్ ఆఫ్ అప్లయింగ్ కటింగ్ ఆఫ్ స్ట్రాటజీ ఫర్ సెర్చింగ్ సార్టెడ్ డేటా ఈజ్ కాల్డ్ బైనరీ సెర్చ్. మనము ఈ కటింగ్ ఆఫ్ స్ట్రాటజీ యూజ్ చేసి డేటాను మనకు అవసరమైన డేటాను మాత్రమే కనుక్కొని అన్నెసరీ డేటాను వదిలేస్తాం కదా. ఈ టెక్నిక్ని ఏమంటామంటే బైనరీ సెర్చ్ అంటాము. బైనరీ సెర్చ్లో మనం ఎలా సెర్చ్ చేస్తామో ఒక నెంబర్ని చూద్దాము. బైనరీ సెర్చ్ బిగిన్స్ బై కంపేరింగ్ ఐటెమ్ వీఆర్ లుకింగ్ ఫార్ టు ది మిడిల్ ఐటెమ్ ఇన్ సార్టెడ్ డేటా. అంటే బైనరీ సెర్చ్లో మనము ఏ ఐటెం ఫస్ట్ ఒక ఐటెం తీసుకుంటాము, మిడిల్ ఐటెంని, దాన్ని కంపేర్ చేస్తామన్నమాట. కొన్ని సపోజ్ 10 or 11 నెంబర్స్ ఇస్తారనుకోండి, ఒక మిడిల్ నెంబర్ తీసుకుంటాము. ఆ మిడిల్ నెంబర్తో లెఫ్ట్ సైడ్ ఉండే డేటాని రైట్ సైడ్ ఉండే డేటాని కంపేర్ చేస్తాము. మనం అనుకున్న నెంబర్ ఫస్ట్ హాఫ్లో ఉంటే సెకండ్ హాఫ్ని ఎలిమినేట్ చేస్తాము, లేదు సెకండ్ హాఫ్లో ఉందంటే ఫస్ట్ హాఫ్ని ఎలిమినేట్ చేస్తాము అన్నమాట. మనకు పేరులోనే ఉంది, బైనరీ అంటే ఏంటంటే మేడ్ ఆఫ్ 2 things. అంటే 2 thingsతో కంబైన్ అదే తయారై ఉండే దాన్ని బైనరీ అంటాము. వీ కెన్ ఆల్సో ట్రేసెస్ ఇట్ యాజ్ ఎయిదర్ దిస్ ఆర్ దట్. అంటే మనము దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే ఎయిదర్ దిస్ ఆర్ దట్ అన్నమాట.
అయితే ఇది లేకపోతే వేరేది అన్నమాట. బైనరీ సెర్చ్ ఈజ్ కాల్డ్ సో బికాస్ ఇన్ ఈచ్ స్టెప్ విల్ ఎలిమినేట్ either this half or that from the sorted data. ఈ బైనరీ సెర్చ్ అని ఎందుకంటామంటే మనం ప్రతి స్టెప్లో ఫస్ట్ హాఫ్ని లేదా ఈజీగా ఒక హాఫ్ని ఎలిమినేట్ చేస్తాం, మనకు అవసరం లేని హాఫ్ని ఎలిమినేట్ చేస్తాం అన్నమాట. మనం టోటల్గా ఈ 13.5 స్ట్రాటజీ నుంచి ఏం నేర్చుకున్నామంటే, ఇప్పుడు మనం యూజ్ చేసిన నెంబర్ గెస్సింగ్ గేమ్ నుంచి మనము ప్రతి స్టెప్లో ఒక ప్రాబ్లమ్ని రెడ్యూస్ చేయొచ్చు, దాని యొక్క సైజ్ని తగ్గిస్తా పోవచ్చు అన్నమాట. యూజింగ్ ఎగ్జాంపుల్స్ అండ్ రీజనింగ్ వీ స్టడీడ్ ది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నీడెడ్ ఇన్ వరెస్ట్ కేస్ ఫర్ డిఫరెంట్ ప్రాబ్లమ్ సైజెస్. మనకిచ్చిన ప్రాబ్లం డిఫరెంట్ సైజుని బట్టి మనం క్వశ్చన్స్ అడిగి వాటి ద్వారా ప్రాబ్లం సైజ్ని రెడ్యూస్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ సో ఇప్పుడు మనము ఒక ఫ్లో చార్ట్ ఎలా బిల్డ్ చేయాలో ఈ బైనరీ సెర్చ్ యూజ్ చేసి ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాము. ఒక కంప్యూటర్లో ఒక ఫ్లో చార్ట్ బైనరీ సెర్చ్కి ఎలా బిల్డ్ చేస్తారో చూద్దాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ బిగిన్ ఇన్పుట్ వచ్చేసి ఇన్పుట్ ఏమి ఇస్తామంటే అన్ ఆర్డర్డ్ సెట్ ఆఫ్ ఐటమ్స్, అంటే కొన్ని ఐటమ్స్ని ఇస్తామన్నమాట యూజర్కి. ఇంకో ఇన్పుట్ ఏమి ఇస్తామంటే మనం ఏ ఐటెం వెతకాలనుకుంటున్నామో ఆ ఐటెం నేమ్ చెప్తాము ఇన్పుట్గా. కొన్ని ఐటమ్స్ ఇస్తాము, మనం ఏ ఐటెం వెతకాలనుకుంటున్నామో ఆ ఐటెం నేమ్ ఇస్తాము. ఫస్ట్ ఏం చెక్ చేసుకుంటుందంటే కంప్యూటర్లో అల్గారిథము మనం ఇచ్చిన సెట్ ఆఫ్ ఐటమ్స్ స్టిల్ ఆ డేటా ఉందా లేదా ఫస్ట్ అని వెతుకుతుంది అన్నమాట. మనం ఏదైతే వెతుకుతున్నామో ఆ డేటా ఉందా లేదా అని ఫస్ట్ సెర్చ్ చేస్తుంది. ఒకవేళ ఉంటే వాటిలో మిడిల్ ఎలిమెంట్ ఏందో కనుక్కుంటుంది. మనం ఒకవేళ అనుకున్న ఎలిమెంట్ మిడిల్ ఎలిమెంటే అనుకోండి, సపోజ్ 10 నెంబర్స్ ఉంటాయి, వాటిల్లో సపోజ్ 11 నెంబర్స్ ఉంటాయి అనుకోండి, వాటిల్లో మిడిల్ ఎలిమెంట్ 6 అనుకున్నాను అనుకోండి, మనం అనుకున్నది మిడిల్ ఐటెంకు మ్యాచ్ అయిందా లేదా అని చూస్తుంది. ఒకవేళ మ్యాచ్ అయితే ఆ మ్యాచ్ అయిన ఐటెంని మనకు అవుట్పుట్ ఇస్తుంది అన్నమాట. ఒకవేళ మనం అనుకున్న ఐటెం మిడిల్ ఐటెం కాకపోతే ఆ ఐటెం మనం అనుకుంది మిడిల్ ఎలిమెంట్కి లెఫ్ట్ దాన్ ఉందా రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా అని చూస్తుంది. ఐటెం సపోజ్ మిడిల్ ఎలిమెంట్ కంటే లెస్ దాన్ ఉందనుకోండి, అప్పుడు రైట్ సైడ్ ఉండే హాఫ్ డేటాను ఎలిమినేట్ చేసుకుంటుంది. ఇప్పుడు లెస్ దాన్ ఉంది కాబట్టి రైట్ హాఫ్ ఎలిమినేట్ చేస్తుంది. నెక్స్ట్ ఒకవేళ కాదు అంటే లెఫ్ట్ హాఫ్ ఎలిమినేట్ చేస్తుంది అన్నమాట. ఒకవేళ మనం అనుకున్న ఎలిమెంట్ మిడిల్ ఎలిమెంట్ అయితే మనకు అవుట్పుట్ ఇచ్చేస్తుంది. కాదు అనుకోండి, సపోజ్ నో అనుకోండి, ఐటెం నాట్ ఫౌండ్ అని చూపిస్తుంది అన్నమాట. ఈ అల్గారిథంను యూజ్ చేసి కంప్యూటర్లో ఏదన్నా ఐటెం వెతకమన్నప్పుడు కంప్యూటర్ ఇలా ఒక అల్గారిథంని ప్రిపేర్ చేసుకుంటుంది. ఇది బైనరీ సెర్చ్. మొత్తానికి బైనరీ సెర్చ్ అంటే ఏంటంటే లీనియర్ సెర్చ్లో మనము ఒక్కొక్క ఐటెంని వరుసగా వెతుక్కుంటూ పోతాము. అలా కాకుండా బైనరీ సెర్చ్లో ఏంటంటే యూస్ఫుల్ కట్టింగ్ ఆఫ్ స్ట్రాటజీ యూజ్ చేయడం వల్ల ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ తీసుకుంటుంది. మనం అనుకున్న ఐటెం మిడిల్ ఎలిమెంటా కాదా అని చూస్తుంది. అదే అయితే అదే అవుట్పుట్ అని మనకి ఇస్తుంది. ఒకవేళ కాదు లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, రైట్ సైడ్ ఎలిమినేట్ చేస్తుంది. ఒకవేళ రైట్ సైడ్ ఉంటే మనం అనుకున్న ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్ ఎలిమినేట్ చేస్తుంది. ఇలా కట్టింగ్ ఆఫ్ స్ట్రాటజీ వల్ల ప్రాబ్లం అనేది దాని సైజు ఒక్కొక్క క్వశ్చన్ అడిగినప్పుడల్లా దాదాపు హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్ సైజు రెడ్యూస్ అవుతుంది అన్నమాట మనకు.